చంద్రబాబు పర్యటించారు. పర్యటనలో భాగంగా కుప్పం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే ప్రజల నుంచి వినతులు స్వీకరించి స్థానిక సమస్యలపై సమీక్ష చేపట్టనున్నారు. కుప్పం పర్యటనలో భాగంగా సీఎం నేడు బిజీగా గడపనున్నారు. ఉదయం ప్రజల నుంచి వినతులు స్వీకరించిన తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశమై నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. అనంతరం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొని పలు ప్రాజెక్టుల పురోగతిని సమీక్షిస్తారు. రైతులు, వివిధ రంగాల ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకోనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో కుప్పంలో అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ 3 రోజుల పర్యటనలో పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించిన పలు కార్యక్రమాలకు సీఎం ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో బిజీగా ఉంటున్నారు, వివరాలేంటి? జ్యోతి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే 3 రోజుల నుంచి చిత్తూరు జిల్లాలో తన సొంత నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, అదేవిధంగా పలు పారిశ్రామికలతో ఎన్నోళ్ళు కుదుర్చుకునే విషయం తెలిసిందే. అయితే 3 రోజులు కూడా ఆయన బిజీగా గడపనున్నాడు. ఈ పర్యటనలో భాగంగా రైతులతో, బంగారు కుటుంబాలతో, మార్గదర్శకాలతో ముఖాముఖి కార్యక్రమం, అనంతరం అధికారులతో సమావేశమై నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షా సమావేశం కూడా నిర్వహించున్నారు. మరోపక్క నియోజకవర్గ ముఖ్య నేతలతో కూడా కార్యకర్తలతో ఈ రోజు సమావేశం ఉంటుంది. మరోపక్క శాంతిపురంలోని పర్యావరణ నియంత్రణ పౌల్ట్రీని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. అయితే ఇవన్నీ కూడా ఉదయం 10:30 శాంతిపురంలోని ఈ పౌల్ట్రీ ఫారం ను సందర్శిస్తారు. 11 గంటలకి కడపపల్లిలోని పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు కడపపల్లిలో బంగారు కుటుంబాలు, మార్గదర్శకాలతో ముఖాముఖి కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. మరోపక్క మధ్యాహ్నం 2:40 కడపపల్లిలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం, మధ్యాహ్నం 3 గంటలకు కడపపల్లిలోని కుప్పం అభివృద్ధి కార్యక్రమాలకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా 3 రోజుల పాటు సొంత నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో భారీ ఎత్తున పెట్టుబడులు కావచ్చు, అదేవిధంగా పరిశ్రమలు కావచ్చు, పెద్ద ఎత్తున ఎంఓలు చేసుకోవడం, ఇవన్నింటినీ కూడా వివరించడానికి ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పనున్నాడు. థ్యాంక్ యూ కిరణ్. మంత్రి నారా లోకేష్ ఇవాల్టి నుంచి